నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తో మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సినల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, ఉమ్మడి కృష్ణా జిల్లా ఏపీ రాజకీయాలకు హాట్ క్యాప్టెన్. ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో వైసీపీ టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. 2014లో మాదిరిగానే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఓ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇలా హోరాహోరీ పోరులో గెలుపు ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లోనూ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 రోజులు మించి గడువు లేదు. ప్రచారం కూడా మే 11తో ముగియనుంది. జూన్ 4న వెలువడనున్న ఫలితాలపైన ఉత్కంఠ నెలకొంది. నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం 1998, 2019లో మాత్రమే నందిగామలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. 1983లో వసంత నాగేశ్వరరావుతో ప్రారంభమైన టీడీపీ విజయ పరంపర 2014లో తంగిరాల సౌమ్య వరకు సాగింది. దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమా, తంగిరాల ప్రభాకర్ రావు నందిగామ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అయితే టీడీపీ కంచుకోటను గత ఎన్నికల్లో వైసీపీ బద్దలుగొట్టింది. రెండు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మొండితోక జగన్మోహన్ రావు కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వైసీపీ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చిన నందిగామలో మాత్రం సిట్టింగ్కే సీట్ ఇచ్చారు జగన్. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మరోసారి నందిగామలో గెలిచి చూపిస్తామంటున్నారు. ఇటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు మరోసారి అవకాశం ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మరోసారి ఆమెను నందిగామ బరిలో దింపింది టీడీపీ అధిష్టానం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తంగిరాల ప్రభాకర్ రావు ప్రమాణ స్వీకారం చేయకముందే గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక జరగ్గా తంగిరాల ప్రభాకర్ రావు కూతురు తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రభాకర్ రావు సానుభూతి సౌమ్యకు బాగా కలిసి వచ్చింది. 2019లో జరిగిన ఎన్నికల్లో విక్టరీ కొట్టిన వైసీపీ టీడీపీ ఆధిపత్యానికి చెక్ చెప్పింది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన నందిగామలో మాదిగ సామాజిక వర్గం ఓట్లే ఎక్కువ. బీసీలు కూడా అభ్యర్థుల విజయావకాశాలు నిర్ణయించే స్థాయిలో ఉంటారు. వీరిలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు సుమారు 35,000 ఉంటారు. కాపు సామాజిక వర్గానికి 20,000, బీసీలు సుమారు 80,000 ఉంటారని అంచనా. ఇక ఎస్సీల్లో మాల సామాజిక వర్గం 15,000, మాదిగ సామాజిక వర్గం సుమారు 55,000 ఉంటారని లెక్కలు చెప్తున్నాయి. నియోజకవర్గ చరిత్రలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. 16 సార్లు ఎన్నికలు జరిగితే ఎక్కువ సార్లు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అత్యధిక ఓటర్లుగా ఉన్న బీసీలు రాజకీయంగా నామమాత్రంగానే కనిపిస్తున్నారు. ఈ సీటు ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో మాదిగలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి పార్టీలు. సిట్టింగ్ ఎమ్మెల్యే సోదరుడు అరుణ్ కుమార్ను ఎమ్మెల్సీగా నియమించింది వైసీపీ. నందిగామపై పట్టు బిగించింది. రెండోసారి గెలిచి నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తుంది. కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, 40 ఏళ్లలో టీడీపీ చేయలేనిది కేవలం 4 ఏళ్లలో తాము చేసి చూపించామని సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు అంటున్నారు. అందుకే సీఎం జగన్ తనకు రెండోసారి ఛాన్స్ ఇచ్చారంటున్నారు. నందిగామ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేసిన దేవినేని ఉమకు నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఇక గతంలో దేవినేని కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వసంత నాగేశ్వరరావు కుటుంబం కూడా ఇప్పుడు టీడీపీలో చేరడంతో నందిగామలో తమ బలం పెరిగిందని భావిస్తోంది టీడీపీ. మాజీ ఎమ్మెల్యే సౌమ్య కూడా గత 5 ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ కేశినేని నానీలు టీడీపీని నిలువరించే ప్రయత్నాలు చేస్తుండగా టీడీపీ అభ్యర్థి సౌమ్య కోసం దేవినేని అభిమానులు, వసంత నాగేశ్వరరావు అనుచరులు ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఉత్కంఠ పోరులో తంగిరాల సౌమ్యకే విజయం సొంతమవుతుందని సర్వేలు చెప్తుండడంతో కూటమి క్యాడర్ జోష్ మీద ఉంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మెటా న్యూస్.